మొత్తానికి ఎలాగైతే కనిపెట్టాం. ఇక్కడ చాలా కోకోనట్లున్నాయి. ఇందులో నీకు ఏది కావాలో తీసుకో. నాకు అది కావాలి. ఈ అడవిరాజు భవిష్యత్తు చెప్పడం అంత తేలిక కాదుగా, అందుకే అది అడుగుతున్నా. ఎక్కడికి పారిపోతావు చిన్నవాడా? నేనెక్కడికి వెళ్ళటలేదు, ఆ కోకోనట్లే వెతుకుతున్నాను. కొన్ని కాంబినేషన్స్ అంటే నాకు చాలా ఇష్టం. నేను తినే దాంట్లో కోకోనట్ కలుపుంటే భలే ఉంటుంది. నువ్వెక్కడేం చేస్తున్నావు? అవును, మోగ్లీ ఏడి? తను అటు వెళ్ళాడు. కాదు, ఇటు వెళ్ళాడు. నేనంతా మర్చిపోయాను. వాడు ఒంటరిగా వెళ్ళాడా? అవును, వెళ్ళేటప్పుడు నా మెమరీని ప్రెడిక్ట్ చేసే వెళ్ళాడు. మధ్యలో షేర్ ఖాన్ వచ్చి కోకోనట్ అన్నట్టు గుర్తు. అయితే షేర్ ఖాన్ వచ్చి ఏదో చేసుంటాడు. చూడు, నా భవిష్యత్తు నాకు తెలుస్తుంది. హే మౌగ్లీ, నా భవిష్యత్తు కూడా చెప్పు. నీకు ఇంకో కోకోనట్ ఇస్తాను, కొంచెమైనా చెప్పు ప్లీజ్. ముఖ్యంగా నాకు కొత్త అడవిరాజు కనిపిస్తున్నారు. అది షేర్ ఖానే కదా, ఈయనే కదా? దాంతో పాటు పెద్ద ప్రమాదం కూడా ఉన్నట్టు కనిపిస్తోంది. అది దారుణంగా ఉంటుంది. భయంకరంగా ఉందా? ఏమిటి, నువ్వు నా కడుపులోకి వెళ్ళటమా? లేదు, ఇది దానికంటే దారుణమైంది. మీకే జరగబోతోంది. ఏమిటి, నాకా? నువ్వు నా కడుపులోకి వెళ్ళాక నా కడుపు నొప్పి వస్తుందా? ఇది పెద్ద ప్రమాదం, మీరు తేలిక తీసుకోకూడదు. ఒక పెద్ద సంఘటన జరగబోతోంది. వీడు చెప్తున్నట్టుగా ఇక్కడ ఏదైనా మార్పు కనిపిస్తుందేమో, వెళ్ళి చూడు. వీడిని నమ్మడానికి వీలేదు. నాకు తెలిసిపోయింది, మనం తప్పుడు దారిలో వెళ్తున్నాం. తన్ని అక్కడికి వెళ్ళనిచ్చుండకూడదు. తను చెప్పిన మాట మనం వినుండాల్సింది. వెంటనే తన్ని కనిపెట్టి తీరాలి. ఇక్కడ ఏదో ప్రమాదం ఉన్నట్టుంది. ఓ మై గాడ్, నేను ఊహించింది కరెక్టే. మీరు మీ కాళ్ళు విరగొట్టుకోబోతున్నారు. మౌగ్లీ చెప్పింది నిజమే. నేను మీ స్థావరానికి వెళ్ళి చూశాను, అక్కడ ఎముకలన్నీ ఎగురుతున్నాయి. కొత్త రాజు రాబోతున్నాడు అనుకుంటా. ప్రిడిక్షన్స్ అన్ని అయిపోయాయా? మేము వచ్చేసాం. మీరు అసలు ఎదురు చూడలేదు కదా. నువ్వు చూసావా, నేను నిన్ను కాపాడడానికి సహాయం చేశాను. నీకు సహాయం చేసినందుకు నాకు మంచి జరుగుతుంది కదా, నిజం చెప్పు. అంటే నా మనసులో నాకిప్పుడు ఒక నిజం తెలుస్తోంది. ఎందుకంటే నేను అందరి భవిష్యత్తుని ఇక నుంచి చెప్పలేను. అవును టబాకి. అంటే నువ్వు నటించావా? ఇదంతా అబద్ధమా? ఇప్పుడు ఏం జరగబోతోందో నువ్వు చెప్తావా మౌగ్లీ? లేదు, ఇప్పుడు నాకు అలాంటి ఐడియా ఏం లేదు. నువ్వు నిజంగానే భవిష్యత్తు చెప్పలేకపోయేవాడివైతే నేను ఇచ్చిన వస్తువులు తిరిగి వచ్చాయి. నేనేమిచ్చాను? నిజంగానే ఎముకలు ఎగిరిపడడం నేను చూశాను, కానీ అది వీళ్ళు వేశారని నాకు తెలియదు. నన్ను క్షమించండి. నేను వాడిని నమ్మి పెద్ద ఫూల్ అయ్యాను.